హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా చేతి వంట. మనం ఇప్పుడు టమాటా నిలవ పచ్చడి ఎలా చేద్దామనేది చూద్దాం. టమాటా నిలవ పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. బయట కొనుక్కున్నాం కంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఎందులోకైనా పనికొస్తుంది. అన్నంలో కానీ, రొట్టెలో కానీ, ఏటిలో టిఫిన్స్లోకి కానీ అన్నిట్లోకి. మీరందరూ కూడా తప్పకుండా చేసి చూడండి. ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చాలా రుచిగా ఉండే పచ్చడి. ఇవి 1/2 కిలో టమాటాలు తీసుకున్నాను. ఇవి తడి లేకుండా చక్కగా కడిగి ఆరబెట్టేసి మనము సీసా, చాకు కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. చూసుకుని వీటిని ముక్కలు కోసి బాటిల్లో ఇలా వేసేసుకుందాం. ఇదిగోండి, 1/2 కిలో కాయలు కోయటం అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/2 పావు ఉప్పు వేద్దాం. కొంచెం పసుపు, ఇప్పుడు ఈ ఉప్పు పసుపు వేసి ఒకసారి మొత్తం కలవ తిప్పేసి సీసా మూత పెట్టి పెట్టేసేద్దాం. ఇదిగోండి, మనం మొన్న టమాటా ముక్కలు ఉప్పు పసుపు వేసి నానబెట్టాం కదా, అవి టమాటాలో నీరంతా ఇలా సీసాలకు వచ్చేసింది. అయితే ఇప్పుడు ఇందులో నుంచి ఈ టమాటా ముక్కలన్నీ ఆ రసం పిండేసి ఈ ముక్కలు ప్లేట్లో పెట్టాను. వీటిని ఈ రోజంతా ఎండబెట్టుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలు తీసేసినాక ఈ టమాటా రసంలో మనం ఈ చింతపండు వేసి నానబెడదాం సాయంత్రం వరకు. ఇవి ఎండుతాయి, అది నానుతుంది. టమాటా ముక్కలు ఒక రోజంతా ఎండబెట్టాం కదా, ఇవి ఇలా నీరు ఆరిపోయినట్టు ఆరిపోయినాయి. ఇప్పుడు మనం చింతపండు టమాటా రసంలో వేసి నానబెట్టాం. దాన్ని ఇప్పుడు మనం గ్రైండర్ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, టమాటా రసంలో నానిన చింతపండు మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో ఆల్రెడీ పసుపు ఉప్పు ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి గ్రైండర్లో వేసి 1 నిమిషం గ్రైండ్ చేద్దాం. ముక్కలు కొంచెం కచ్చాపచ్చాగా అవుతాయి. ఇప్పుడు ఎవరు ఉప్పులు ఎక్కువ తినకూడదని ముక్కగా తింటల్లా పెద్దగా, అందుకని ఇది కొంచెం చిన్నగా అవుతుంది మనం ఒక్కసారి గ్రైండ్ చేస్తే. టమాటా ముక్కలు ఇలా నలిగినాయి. ఇది కంటిన్యూ గ్రైండ్ చేయకూడదు. పాజ్లో పెడుతూ మళ్ళీ ఆన్ చేసి పాజ్లో పెడుతూ అలా చేస్తే ఇలా సన్నగా అయిపోతుంది ముక్క. కావలసిన వాళ్ళు ముక్క ఏరి వేసుకుంటారు, అక్కర్లేని వాళ్ళు గుజ్జు మాత్రమే వేసుకుంటారు. ఎందుకంటే ముక్కలో ఉప్పు చాలా ఉంటుంది కదా. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసుకుందాం. కారం కూడా వేసేసి గ్రైండ్ చేద్దాం. అప్పుడు వెల్లుల్లిపాయ మెత్తగా నలిగిపోతుంది. ఇదిగోండి వెల్లుల్లిపాయ, కారం ఈ రెండు కలిస్తే కమ్మటి వాసన వస్తుంది. కారం, ఆ కారానికి ఉండే పచ్చితనం అనేది పోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేసుకుందాం. మొత్తం జార్లో ఉన్నదంతా తుడిచి గిన్నెలోకి వేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు 1 స్పూను మెంతి పొడి వేసుకుందాం. మెంతులు వేయించి పొడి చేసుకున్నది ఇది. ఇది మనం కారం గ్రైండ్ చేసుకునేటప్పుడైనా అందులో అయినా వేసేసుకోవచ్చు. నేను మర్చిపోయాను.
ఇది కూడా వేసి కలిపేసుకున్నాం. ఇది మెత్తని పౌడరే. ఇక ఇది తాలింపుకు సిద్ధంగా ఉంది పచ్చడి. ఇవి కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, కొంచెం ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 2 మిరపకాయలు, ఈ తాలింపు వేసుకొని ఇది ఆరినాక పచ్చడిలో కలుపుకుందాం మనం. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకుంటే సంవత్సరం నిలవ కూడా ఉంటుంది. తాలింపు ఆరింది. ఇప్పుడు మనం ఈ పచ్చడిలో వేసేసుకుందాం. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, చక్కగా నిల్వ ఉంటుంది. కొలతలన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ మా చేతి వంట సబ్స్క్రైబ్ చేసుకోండి.